డెలివరీ రూమ్‌లోకి హస్బెండ్‌ని అలౌ చేయడం లాభమా? నష్టమా? అయితే ఇది మా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నేను చెప్తున్నానండి. ఒకటి లాభాలేంటంటే, ఈ ప్రెగ్నెంట్ వుమన్‌కి కాన్ఫిడెన్స్ కొంచెం బిల్డప్ అవుతుంది. అండ్ ఇతను ఉండడం వల్ల ఎమోషనల్ బాండింగ్, సపోర్టింగ్ పెరుగుతుంది. దాని ద్వారా వీళ్ళకి డెలివరీ పెయిన్స్ అవి కొంచెం తట్టుకునే శక్తి వస్తుంది. ఇంకా డిసడ్వాంటేజ్ అంటారా? యాక్చువల్‌గా మేము డెలివరీ చేయడానికి కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్, సిజర్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా ముందే రెడీగా పెట్టుకుంటాం. కొన్ని అవసరం అవుతాయేమో అనుకున్నవి కూడా ఎక్స్‌ట్రా థింగ్స్ కూడా మాకు హ్యాండీగా పెట్టుకుంటాం. అవన్నీ చూసి కొంతమంది పానిక్ అవుతుంటారు. ఇవన్నీ వాడతారా డెలివరీకి అని చెప్పేసి. సో, వాళ్ళు పానిక్ అవ్వడం, వాళ్ళ భార్యని కూడా టెన్షన్ పెట్టడం జరగొచ్చు ఒక్కొక్కసారి. అండ్ ఇంకొంతమంది డెలివరీ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం సహజమే. సో, ఈ బ్లీడింగ్ చూసి ఒకతను ఫెయింట్ అవ్వడం కూడా జరిగిందండి. ఇమ్మీడియేట్‌గా అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సొచ్చింది. సో, ఇలా సెన్సిటివ్‌గా ఉన్నవాళ్ళు లోపలికి రాకపోవడమే మంచిది. అండ్ ఇంకొకటేంటంటే ఎపిసియోటమీ అనే ప్రొసీజర్ ఒకటి చేస్తుంటాం. నార్మల్ డెలివరీస్‌లో కొంతమందికి అవసరమైనప్పుడు. సో, ఇందులో ఏంటంటే ఆ పెరినియం దగ్గర ఒక ఇంజెక్షన్ ఇవ్వడం, సిజర్స్ తోటి దాన్ని కట్ చేయడం జరుగుతుంది. సో, ఇది కూడా చూసి కొంతమంది మీరు నార్మల్ డెలివరీ అన్నారు, మళ్ళా కటింగ్, కుట్లు అన్నీ ఉన్నాయని హడావిడి పడడం జరుగుతుంది. కొన్ని రేర్ కేసెస్‌లో బేబీ హెడ్ పెరినియం దాకా వచ్చి బయటకు రాకపోతే అప్పటికప్పుడు ఫోర్సెప్స్ అప్లికేషన్ కూడా చేయాల్సొస్తుంది. సో, ఫోర్సెప్స్ అంటే ఆ అపరేటస్‌ని బేబీ హెడ్ చుట్టూ వేసి ఇట్లా బయటికి లాగడం జరుగుతుంది. ఇటువంటివి చూసి కూడా వీళ్ళ హస్బెండ్స్ కానీ, వాళ్ళు ఆర్ ఎనీ అదర్ ఫ్యామిలీ మెంబర్ మదర్ గానీ, వీళ్ళని గనుక పక్కన ఉంచితే వాళ్ళవి చూసి పానిక్ అవ్వడం, బేబీకి ఏదో ప్రమాదం అవుతుందని భ్రమపడడం జరగొచ్చు. అండ్ తర్వాత కూడా బేబీ కొంతమందిలో ఏంటంటే అంటే నాకు పోస్ట్ డెలివరీ కొంతమంది అడుగుతుంటారు. బేబీ ఏమన్నా కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేసినా, లేదు ఏదైనా ఏది ఒక చిన్న మచ్చ ఏదైనా ఉన్నా, ఏది జరిగినా మేడం అప్పుడు ఫోర్సెప్స్ వేశారు కదా! దానివల్ల ఇలా జరిగిందా? ఇంతకంటే ఆశ్చర్యకరం ఏంటంటే కొంతమంది 4, 5 ఏళ్ళు అయిపోయాక కూడా బేబీని చూపించి, మేడం ఈ బేబీకి ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది. ఈ బేబీ పుట్టినప్పుడు ఫోర్సెప్స్ వేశారు. దానివల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చిందంటారా? అని కూడా అడుగుతుంటారు. సో, అన్నెసెసరీగా మనము ఈ మెడికల్ ప్రొసీజర్స్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ముందు చేయడం కూడా ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు, భయపెట్టినట్టు కూడా జరగొచ్చు. సో, ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు అవసరమైనప్పుడు వీళ్ళు లోపల రావచ్చు. లేనప్పుడు అవాయిడ్ చేయడమే బెటర్. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే స్టెరిలైజేషన్ కూడా. అంటే ఇప్పుడు మేము ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఆటోక్లేవ్ చేసి దాన్ని ఒక ఫ్రెష్ క్లాత్ మీద వేయడం అండ్ అవి మేము కూడా ఈ సర్జికల్ గౌన్ అండ్ సర్జికల్ గ్లౌస్ అవి వేసుకొని మాత్రమే వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఉన్న స్పేస్‌లో వీళ్ళు హస్బెండ్ గానీ, ఫ్యామిలీ మెంబర్ వీళ్ళు అటు ఇటు తిరగడం వీటి వల్ల ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియకుండానే ఈ స్టెరైల్ క్లాత్స్‌ని గానీ, ఇన్‌స్ట్రుమెంట్స్‌ని గానీ పొరపాటున టచ్ అయితే అవి అన్‌స్టెరైల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, దానివల్ల అన్‌స్టెరైల్ అయితే మేము చేసే ప్రొసీజర్‌లో ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. సో, ఇవన్నీ గమనించుకొని దీనికి తగ్గట్టుగా డాక్టర్ల సలహా మేరకు మీరు ఎంతవరకు అటెండ్ అయితే మంచిది, ఏది మంచిది కాదు అని తెలుసుకొని ఆ అడ్వైజ్‌ని ఫాలో చేయడం బెస్ట్. థ్యాంక్ యూ.